in Matthew's Gospel, chapter 11 and verse 28. ఇప్పుడు మనం మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనాన్ని చూస్తున్నాం. We looked at verse 27 towards the end of our last study. మన గత అధ్యయనములో 27వ వచనాన్ని మనం చూసాం. And the last sentence in verse 27 says that no one knows the Father except the Son and anyone to whom the Son wills to reveal him. 27వ వచనం చివరి భాగంలో మనం ఈ విధంగా చదివాము. కుమారుడు గాకను కుమారుడు ఎవనికిని ఆయన్ను బయలుపరచను ఉద్దేశించిన వాడు గాకను మరి ఎవడను తండ్రిని ఎరుగడు. You may think you know the Father, as I said. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా తండ్రి నీకు తెలుసని నువ్వు అనుకోవచ్చు. But the test of it is whether you're free from anxiety, fear, etc. దానికి రుజువు ఏంటంటే నీవు భయం నుండి ఆందోళన నుండి విడుదల పొందావా అన్నదే. And whether you turn to Him first whenever you are in any need. ఏదైనా నీవు అవసరంలో ఉన్నప్పుడు మొట్టమొదటిగా నీవు ఆయన దగ్గరికే వెళ్తున్నావా లేదా? When you are sick, do you go to a doctor first or to your father? నీవు రోగిగా ఉన్నప్పుడు నీవు మొట్టమొదటి వైద్యం దగ్గరికి వెళ్తున్నావా తండ్రి దగ్గరికి వెళ్తున్నావా? There's nothing wrong in going to a doctor. There's nothing wrong in taking medicines. There's nothing wrong in seeking human help for anything. డాక్టర్ దగ్గరికి వెళ్ళటం తప్పులేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వాడటం తప్పులేదు. ఏ అవసరం కోసమైనా ఒక మనుషుని దగ్గరికి వెళ్ళటంలో తప్పేమీ లేదు. But we must develop the habit of going to our Father first. It's like a little child turns to his parents first when it's in need. కానీ మొట్టమొదటిగా మనం తండ్రి దగ్గరికి వెళ్ళే అలవాటును పెంపొందించుకోవాలి. ఒక చిన్న బిడ్డకి అవసరం వచ్చినప్పుడు ఎలా అయితే మొట్టమొదటిగా తండ్రి దగ్గరికి వెళ్తాడో, and not to strangers and neighbors. తెలియని వాళ్ళ దగ్గరికో లేక పొరుగు వాళ్ళ దగ్గరికో వెళ్ళడు. So that's the test of whether we really know the Father. నీవు నిజంగా తండ్రిని ఎరుగుదువా లేదా అన్నదానికి ఇది పరీక్ష. It says no one knows the Father. So we need to ask Jesus to reveal the Father to us. తండ్రిని ఎవరు ఎరుగురు అని ఇక్కడ ప్రభు చెప్పారు. కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభుని అడగాలి తండ్రిని మనకు బయలుపరచమని. It's the most important need among Christians. A lot of competition, jealousy, strife is because of insecurity. ఇది క్రైస్తవుల్లో ఉన్న చాలా పెద్ద అవసరం. ఎందుకంటే చాలా చోట్ల కలహములు, అసూయలు ఇవన్నీ ఎందుకు కలుగుతాయంటే ముఖ్యంగా అభద్రతా భావం వలన. In many Christians, I've observed that through more than 50 years. I was myself insecure for many years after I was born again. అనేక మంది క్రైస్తవుల్లో ఈ అభద్రతా భావం ఉంటుంది. నన్ను నేను పరీక్షించుకున్నట్లయితే అనేక సంవత్సరాలు నేను కూడా అటువంటి అభద్రతా భావంలో ఉన్నాను. And in those years when I was insecure, I wanted to impress people and I was jealous, competitive and defeated everything, you name it. అటువంటి అభద్రతా భావంలో ఉన్నప్పుడు నేను కూడా పోటీతత్వం కలిగి ఉండేవాడిని, అసూయ కలిగి ఉండేవాడిని. నీవు ఏదైనా చెప్పు అది నేను కలిగి ఉండేవాడిని. Insecure, afraid, anxious. అభద్రత కలిగి ఉండేవాడిని, భయం కలిగి ఉండేవాడిని, చింత కలిగి ఉండేవాడిని. But when I came to know God as my Father intimately, కానీ నేను నా తండ్రిని అన్యోన్యంగా తెలుసుకున్నప్పటి నుంచి, and Jesus revealed the Father to me, when God filled me with the Holy Spirit, దేవుడు నన్ను పరిశుద్ధాత్మతో నింపినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని నాకు బయలుపరిచినప్పుడు, and the Spirit opened my eyes to see my Abba, my Daddy in heaven, that changed my whole life. పరలోకమందున్న నా తండ్రిని, నా నాన్నను చూచినట్లుగా పరిశుద్ధాత్ముడు నా కన్నులు తెరిచినప్పుడు నా జీవితం అంతా కూడా మారిపోయింది. It became the foundation of my life, and it's so important. Just like the Father reveals the Son reveals the Father. నా జీవితానికి ఇది ఎంతో ఒక గొప్ప పునాదిగా మారింది. కుమారుడిని తండ్రి ఏ విధంగా బయలుపరిచాడో తండ్రిని కూడా కుమారుడే ఆ విధంగా బయలుపరుస్తాడు. And that is connected to what Jesus says in the next verse. Sometimes many people take verse 28 all by itself. యేసుక్రీస్తు ప్రభువారు 28వ వచనంలో ఏదైతే చెప్తున్నారో దీనికి సంబంధించే ఉంటుంది. అనేక సార్లు అనేక మంది ఏం చేస్తారంటే 28వ వచనాన్నే ఒకే వచనంగా తీసుకుంటారు. It's one of the bad habits that Christians have. They know individual verses. They memorize verses, which is a very good thing. క్రైస్తవులు కలిగి ఉండే ఒక చెడ్డ అలవాటు ఇది. వాళ్ళు ఒక్కొక్క వచనాన్నే వాళ్ళు కంఠస్థం చేస్తుంటారు. వచనాలను కంఠస్థం చేయటం మంచిదే. But very often those memory verses become just isolated verses completely out of context. అనేక సార్లు ఆ కంఠత వాక్యాలు ఎలా ఉంటాయంటే ఒకే వచనాన్ని వాళ్ళు కంఠస్థం చేస్తూ సందర్భానికి వేరుగా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. And if you meditate only on that verse without seeing the context in which it comes, you may miss out. You may get some truth,
but you miss out on the whole truth. అది ఏ సందర్భంలో వస్తుందో చూడకుండా కేవలం ఆ వచనాన్ని మాత్రమే మీరు ధ్యానిస్తూ ఉన్నట్లయితే మీకేదో కొంత సత్యం దాని ద్వారా తెలియచ్చు కానీ సర్వ సత్యాన్ని మీరు కోల్పోతారు. So here, come to me, the Lord Jesus says. What's he talking about? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే నా యొద్దకు రండి. దేని గురించి ఆయన మాట్లాడుతున్నారు ఇక్కడ? No one knows the Father, verse 27, except the one to whom the Son will reveal him. 27వ వచనంలో మనం చూసినట్లయితే కుమారుడుగాకను కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచ ఉద్దేశించునో వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. Jesus says, I want to reveal the Father to you. యేసు ప్రభు ఏమంటున్నారంటే నేను మీకు తండ్రిని బయలుపరుస్తాను. So come to me. నా యొద్దకు రండి. So that's not a verse primarily for unbelievers. ముఖ్యంగా ఇది అవిశ్వాసుల కొరకైన మాట కాదు. Come to me, you who are weary, heavy laden with sin, పాపము చేత ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. defeated, insecure, ఓడిపోయిన వారు, అభద్రతా భావంలో ఉన్నవారు, with strife and problems in your life. కలహములు కలిగి ఉన్నవారు, మీ జీవితంలో సమస్యలు ఉన్నవాళ్ళు Come to me. What will I do? నా యొద్దకు రండి. నేనేం చేస్తాను మీకు? I will reveal the Father to you. And what will be the result of that? నేను మీకు తండ్రిని బయలుపరుస్తాను. దాని ఫలితం ఏ విధంగా ఉంటుంది? You'll get rest. మీకు విశ్రాంతి కలుగుతుంది. I'll give you rest. That rest comes through knowing the Father. నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఆ విశ్రాంతి ఎలా వస్తుందంటే తండ్రిని ఎరగటం ద్వారా. That's the way we come to rest. ఆ విధంగానే మనం విశ్రాంతిలోనికి ప్రవేశిస్తాం. So there's a connection between verse 27 and 28 కాబట్టి 27వ వచనానికి 28వ వచనానికి ఒక సంబంధం ఉంది. that you won't understand if you just memorize verse 28. కేవలం 28వ వచనాన్ని నువ్వు కంఠస్థం చేసినట్లయితే ఈ విషయం అంతా నీకు అర్థం అవదు. Like a lot of Christians do. అనేక మంది క్రైస్తవులు చేస్తున్నట్లుగా. Like I myself did for many years. నేను కూడా అనేక సంవత్సరాలు ఇలానే చేశాను. Jesus wants to bring us to a life of rest. మనల్ని విశ్రాంతిలోనికి ప్రవేశింపజేయాలని యేసు ప్రభువారు ఎంతో కోరుకుంటున్నారు. The Bible says in Isaiah chapter 57 about the life of wicked people. Isaiah 57, it says in verse 20, బైబిల్లో యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది దుష్టుల గురించి. the wicked are like the tossing sea, భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, which cannot be quiet. There's no rest. అది నిమ్మలింప నేరదు, దానికి విశ్రాంతి ఉండదు. Its waters are always stirring up refuse and mud. దాని జలములు బురదను మైలను పైకి వేయును. Like a tossing sea, there's no peace for the wicked. ఏ విధంగా అయితే కదులుతున్న సముద్రం ఉంటుందో అలానే దుష్టులకు కూడా నెమ్మది ఉండదు. Unrest and turmoil in the heart is the identifying mark of an evil man. ఒక వ్యక్తి దుష్టుడు అని చెప్పడానికి గుర్తులు ఏంటంటే అతని హృదయంలో అవిశ్రాంతి ఉంటుంది, ఆందోళన ఉంటుంది. When we talk about evil people, people think only of terrorists and murderers. మనం దుష్టులు అని చెప్పుకుంటున్నప్పుడు ప్రజలు ఏమని ఆలోచిస్తారంటే తీవ్రవాదులు, హంతకుల గురించి ఆలోచిస్తుంటారు. But anyone who's got insecurity, jealousy, strife in his heart ఎవరైనా తన హృదయంలో అభద్రతా భావము, అసూయ, కలహాలు కలిగి ఉన్నట్లయితే is to some degree evil. He may not be as evil as a terrorist, ఒక తీవ్రవాదంతా దుర్మార్గుడు అయ్యుండకపోవచ్చు కానీ కొంతవరకు ఈ వ్యక్తి కూడా దుర్మార్గుడే, దుష్టుడే. but he says the wicked is like that, the tossing sea. If your heart is, you find at any time your heart is దుష్టులు ఏ విధంగా ఉంటారని ఇక్కడ చెప్పబడింది. కదులుతున్న సముద్రం వలె తన హృదయం ఉంటుంది. ఎప్పుడైనా కానీ నీ హృదయం కదులుతున్న సముద్రం వలె ఉన్నట్లయితే disturbed with somebody else or what somebody has said about you. ఇతరుల గురించి నీవు అభ్యంతరపడుతూ ఉన్నట్లయితే, ఇతరులు నీ గురించి చెప్పిన దాన్ని బట్టి నీవు ఆందోళన చెందుతూ ఉన్నట్లయితే, or what somebody did to you, లేకపోతే వేరే వాళ్ళు చేసిన దాన్ని బట్టో, or what you expected somebody to do and he did not do it for you and you're disturbed and your heart is like a sea in turmoil. లేక వేరే వాళ్ళు ఏదో చేయాలని నువ్వు ఆశించావు కానీ వాళ్ళు చేయలేదు, దాన్ని బట్టి కదులుతున్న సముద్రం వలె నీ హృదయం ఆందోళనలో ఉంది. You've seen pictures of roaring waves in a troubled sea. మీరు చూసినట్లయితే సముద్రంలో అలలు ఎంతో కిందకు పైకి వస్తూ ఉంటాయి గాలి తుఫాను వచ్చినప్పుడు. If your heart is like that, నీ హృదయం కూడా అలా ఉన్నట్లయితే according to this verse, there's some wickedness there. ఈ వచనం ప్రకారం నీలో కొంత దుష్టత్వం ఉందని అర్థం. I mean, I don't want to call you a wicked person, but it's wickedness that causes that type of restlessness inside. నిన్ను దుష్టుడు అని నేను పిలవను కానీ
కానీ నీలో ఉన్న ఆ దుష్టత్వమే నీ హృదయంలో నెమ్మది లేకుండా చేస్తుంది. Whereas God's will for you is that you might be at rest. Now compare that type of troubled sea with another sea కానీ దేవుని యొక్క చిత్తం ఏంటంటే నువ్వు ఎల్లప్పుడూ కూడా విశ్రాంతిలో ఉండాలి అన్నదే. ఇప్పుడు ఆ కదులుతున్న సముద్రాన్ని మరొక సముద్రంతో పోల్చి చూద్దాం. described in Revelation chapter 15, where the righteous, godly people are standing. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయంలో మనం చూద్దాం, అక్కడ నీతిమంతులు ఉన్నారు. Revelation 15 is a beautiful contrast. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం అనేది దీనికి ఎంతో వ్యతిరేకంగా ఉంది. It says here about those who overcame, who came out victorious. Revelation 15 verse 2. ఇక్కడ ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే జయించి వచ్చిన వాళ్ళ గురించి ఇక్కడ రాయబడింది. I saw a number of people who had come off victorious from the Antichrist standing on a sea of glass. ఇక్కడ నేను చూచితిని, జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రము వద్ద నిలిచిండుట చూచితిని. Holding the harps of God and singing. దేవుని యొక్క వీణలు పట్టుకొని వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు. Now, a sea of glass is the exact opposite of what we saw in Isaiah 57 verse 20. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వచనంతో పోల్చి చూసినట్లయితే ఇక్కడ స్ఫటిక సముద్రం అనేది ఎంతో వ్యత్యాసంగా ఉంది. And I remember the years when I was in the Navy and I was on ships where I've seen seas in great turmoil, waves 10 foot high with the ship going up and down and making one seasick. నేను నావికా దళంలో ఉన్నప్పుడు చూశాను, ఎంతో గాలి తుఫానుల మధ్య సముద్రంలో ఆ ఓడలో వెళ్తూ ఉన్నప్పుడు 10 అడుగుల ఎత్తుగల అలలు కూడా వచ్చాయి. అవన్నీ ఏం చేస్తాయంటే ఆ ఓడని పైకి కిందకి లాగుతూ ఉంటాయి. ఆ విధంగా ఆ సముద్రంలో వెళ్ళినప్పుడు కలిగే జబ్బు కూడా కలుగజేస్తుంది అది. And I've also seen seas which are exactly like glass, not a ripple, right up to the horizon. నేను కొన్ని సముద్రాలు చూశాను, ఒక అద్దం వలె ఆ సముద్రం ఉంటుంది, చివరి వరకు కూడా ఒక్క చిన్న అల కూడా లేకుండా అలా ఉంటుంది. It's a great contrast. ఇది ఎంతో పెద్ద వ్యత్యాసం ఈ రెండింటికి. A troubled sea and a sea like glass. గాలి తుఫానులు ఉన్న సముద్రము, స్ఫటికపు సముద్రము. God's will is if we come off victorious దేవుని చిత్తం ఏంటంటే మనము జయించిన వారంగా ఉన్నట్లయితే from everything that's the opposite of Christ, క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్న ప్రతిదాన్ని, symbolized by the beast there, ఇక్కడ క్రూర మృగంతో పోల్చబడింది. our inner life will be like our standing on a sea of glass. మన అంతరంగ జీవితం ఎలా ఉంటుందంటే స్ఫటికపు సముద్రం వలె ఉంటుంది. Not a ripple, not an anxiety, not a fear. ఎటువంటి అలా ఉండదు, ఎటువంటి భయం ఉండదు, ఎటువంటి ఆందోళన చింత ఉండదు. You may say such a life is impossible మీరు అనొచ్చు అలాంటి జీవితం అసాధ్యం అని. on this earth. Well, in that case, according to your faith, be it unto you. ఈ భూమి మీద అలాంటి జీవితం అసాధ్యం అని మీరు అనొచ్చు. సరే, మీరు అలా అన్నట్లయితే మీ విశ్వాసం చొప్పునే మీకు కలుగును గాక. It will be impossible for you. నీవు ఆ విధంగా అనుకున్నట్లయితే నీకు అసాధ్యమే అది. But someone else who's got 10 times more problems than you, కానీ ఇంకొక వ్యక్తి నీకంటే 10 అంతల ఎక్కువ సమస్యలు ఉన్నప్పటికీ he says, no, if God says it's possible, it's possible. ఆ వ్యక్తి ఏమంటాడంటే దేవుడికి సాధ్యం అని చెప్తున్నాడంటే సాధ్యమే. Brother, according to your faith, be it unto you. అప్పుడు ఆ సహోదరునితో మనం చెప్పొచ్చు, సహోదరుడా నీ విశ్వాసం చొప్పున నీకు కలుగును గాక. You will have a life like a sea of glass. నీవు కూడా స్ఫటికపు సముద్రం వంటి జీవితాన్ని కలిగి ఉంటావు. It doesn't depend on how serious your problems are. నీ సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయి అన్నదాన్ని బట్టి కాదు ఇది. It depends on how much you believe. నువ్వెంత నమ్ముతున్నావు అన్నదాన్ని బట్టే ఉంటాయి. What Jesus says, that I will give you rest. నేను మీకు విశ్రాంతి కలుగజేయుదునని ప్రభు చెప్తున్నాడు.